హలో ఫ్రెండ్స్! ఈరోజు చూస్తున్నారు గదా! మనమైతే మన ఆత్మకూరులో కొత్తగా కడుతున్న గ్రౌండ్ దగ్గరికైతే ఎళ్తున్నామనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. వెళ్ళే దారి ఎట్లా ఉంటదో. ఈ దారిని మనం మామూలుగా బైపాస్‌కి వెళ్ళే దారి అంటామనమాట. ఇక్కడి నుంచి మనం కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్న గ్రౌండ్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. అక్కడ ఇండోర్ ప్లస్ ఔట్‌డోర్ 2 అయితే కడుతున్నారండి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకు పాత డంప్ యార్డ్ ఉంది గదా! ఆ పోయే దారిలోనే కడుతున్నారనమాట. ఈరోజే మన మినిస్టర్ గారు ఆనం సార్ అయితే వచ్చేసి మొత్తం అయితే చెక్ చేసి ఎళ్లారనమాట. అసలు ఎట్లుంది? ఎక్కడ ఎలా కట్టాలి? ఎట్లా కట్టాలని. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇదే అండి ఆ టర్నింగ్. ఇది తీసుకొని మనం స్ట్రెయిట్‌గా అయితే ఎళ్ళిపోవాలి. అదే రోడ్డు మీద స్ట్రెయిట్‌గా గనకెళ్ళిపోతే మీరు చూస్తున్నారు గదా! అక్కడైతే మార్క్స్ అయితే యేసున్నారన్నమాట. అంటే ఈరోజు పొద్దున్నే మన ఆనం సార్ వచ్చేసి మొత్తం విజిటింగ్ అయితే చేశారు. ఎలా కడుతున్నారు? పనులెలా జరుగుతున్నాయని. ఇప్పుడు మీకు చూపిస్తున్నారు గదా! పిల్లర్స్ అయి కనబడుతున్నాయి గదా! అవి మన ఇండోర్ స్టేడియంకి సంబంధించిన పిల్లర్స్ అన్నమాట. దాని ముందు ప్లేస్ ఉంది గదా! దాన్నే ఔట్‌డోర్ స్టేడియం చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు అక్కడ తీసుకెళ్తాను చూడండి ఒకసారి. ఇప్పుడైతే మీరు చూడొచ్చు. చూడండి ఎంత పెద్ద ప్లేసో. ఇది ఔట్‌డోర్ స్టేడియం గాని, ఇండోర్ స్టేడియం గాని సరిగ్గా అయితే ఉంటదనమాట. ఇది మనకు బైపాస్‌కి దగ్గరే కాబట్టి అందరొచ్చేసి మనకు కావాల్సినన్ని గేమ్స్ గాని, మనకు కావాల్సినన్ని వ్యాయామాలు గాని చేసుకోవచ్చు. ఈ ప్లేస్ చూసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. చూస్తున్నారు కదా! క్లైమేట్ అయితే సూపర్‌గా ఉంది. ఇక్కడ నుంచి మన ఆత్మూరైతే భలే కనిపిస్తదనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేసు.